నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మిగతా వాళ్ళందరూ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది అన్ని రకాల రంగాలలో ఉన్నారు సార్. 2003 2005 బ్యాచ్ సార్ మాది. హాస్టల్ బ్యాచ్. 3 అంటే హాస్టల్లో సార్, నవీన హాస్టల్. సెకండ్ ఇయర్ కాలేజ్ ఏంది? ఎంపీసీ మేము ఎంపీసీ బైపీసీ అందరం, ఎందుకంటే హాస్టల్లో ఉన్న వాళ్ళం అందరం ఎంపీసీ సార్. అప్పుడు మంజునాథ్ అనగా స్టూడెంట్ ఫిజిషియన్ రణధీర్ మీ దగ్గర పనిచేస్తాడు కదా. రణధీర్ ఆ బ్యాచ్ సార్. మంజునాథ్ అతను డేస్ కలర్ సార్. డేస్ కలర్ కదా. నా దగ్గరనే పనిచేస్తుంది ఇప్పుడు. స్టాఫ్ ఫిజిషియన్ల కంటే అయినా చాలా ఉంది. ఆశీష్ జల్సా అంటే అఖిల అఖిల అందరం అఖిల అన్న అఖిలతో పాటే చదువుకున్నాం సార్. అఖిలతో పాటే చదువుకున్నాం. సో ప్రెజెంట్లీ సార్ ఇప్పుడు దాదాపు 2003 2005లో చదువుకొని హాస్టల్లో చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళందరం 99% వరకు అందరూ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో మంచిగా స్థిరపడ్డ వాళ్ళే ఉన్నారు సార్. అయితే మేము ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, అప్పట్లో మాకు ఏమో బహుశా విద్యను అందించే వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో, కానీ మాకు విలువలతో కూడిన విద్యని ఇచ్చింది మాత్రము నవీననే సార్. ఎక్కడైనా సరే మేము ఉండింది చదువుకుంది ఇక్కడ హస్తినాపురం అయినా దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిర్యాలగూడ వరకు కూడా నవీన కాలేజ్ అనగానే ఒకటి గుర్తింపు ఉంది సార్. కేవలం అంటే విలువలతో కూడింది అన్నట్లుగా అంతవరకు వ్యాప్తి చెందింది సార్ అది. మేము అందులో చదువుకోవడము, ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడం మాకు అక్కడే బీజం పడింది సార్. మేము మా అభివృద్ధికి బీజం అదే అన్నట్లుగా మేము ఇప్పటికీ అదే భావిస్తున్నాం సార్. మెయిన్గా సార్ మాకు అప్పుడు ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లైన్ నలుగురిలో ఎలా ఉండాలా, మేము ఒక క్రమశిక్షణగా ఉండడం అనేది మీ ద్వారా, మీ ఆధ్వర్యంలో, మీ సారథ్యంలో మేము అప్పుడు మంచిగా తెలుసుకున్నాం. చాలా సున్నితమైన వయస్సులో 10th అయిపోయిన తర్వాత పిల్లోళ్ళు ఖరాబ్ అయ్యే వయసులో మీ దగ్గర హాస్టల్లో ఉండడం వల్ల మేము ఆ చెడు మార్గాలు చెడు ద్వారాల్లో పోకుండా. 10th అయిపోగానే మీ ఏజ్ ఎంత ఉంటుంది? 15 సంవత్సరాలు కరెక్ట్. మొట్టమొదలే 16 కరెక్ట్. 16 టీన్ అంటే ఏంటి? ఈడియట్ టీన్ అంటే యుక్త అదే 13 14 15 16 17 18 19 అంటే ఆ టీన్ టీన్. అవును సార్. టీనేజ్ మరి ఏం చేస్తున్నామో చదవకుండా చేస్తాం. ఇంటర్మే ఈడియట్ అవుతారు, లేదంటే మంచోళ్ళు అవుతారు సార్. మమ్మల్ని అందరినీ ఈడియట్లు కాకుండా మీరు బెత్తం పట్టుకొని ఆపినందుకే ఈ రోజు ఈ స్థాయికి అందరం చేరుకోగలిగినాం సార్. చదువుకుంటే ఏమొస్తుంది? జ్ఞానము, విద్య, మనకు అక్షర జ్ఞానం. అంటే ఏంటి? చదువు అంటే డిగ్రీలు పట్టాలు. ఆ డిగ్రీలు పట్టాలు ఒక్కోసారి ఏం చేస్తాయని గోడకు తలిగేసుకుంటారు తప్ప ఇంకేం పనికి రాకపోవచ్చు. నిజమే, వాస్తవం. చదువు అంటే దాక్కుని ఇస్తేద్దు వాక్కుని ఇస్తావు, 2 కొమ్ములు వస్తాయి. ఆ 2 కొమ్ములు ఏంటివి? డిగ్రీలు పట్టాలు, BA MA పట్టాలు. ఈ పట్టాలు అనేది ఏంటి? పొట్ట నింపని పట్టాల కన్నా కూడు పెట్టే కుమ్మరి విద్య మేలు. అంటే విద్య. పొట్ట నింపని పట్టాల కన్నా కూడు పెట్టే కుమ్మరి విద్య మేలు. ఏ విద్య అయినా మేలు. విద్య అంటే వాగ్ గురిస్తే వి, దాకు యావర్తిస్తే ధ్యా. విద్యలో ఏముంటాయంటే గుడి ఉంటుంది.
వా గుడిస్తే వి. గుడి గుడి ఉంటుంది. గుడి ఉంది. దాకు యావత్తిస్తే యా. ఏం ఆ యాని మీరేం చెప్పారు? దాకు వ్యవసాయ జ్యా ధ్యా. యావత్తు ఉంటుంది. అప్పా జగత్ యావత్తు వరకు గుడి ఉంటుంది. గుడిలో ఎక్సలెంట్. విద్యలో ఉండేది గుడి ఉంటుంది, యావత్తు ఉంటుంది. అది లేదు అనేది లేకుండా సర్వ జగత్తు అందులో. అందుకనే చదువుకు విద్యకున్న వ్యత్యాసం ఏందనేది, విద్య ఏం చేస్తుంది, ఏదన్నా పోయి మనం ఆపదలు చిక్కున్నాం, దాంట్లో ఎట్లా బయటపడాలి, అది విద్య. అదే సార్. ఈ చదువు ఏమిటి వెళ్ళి వస్తుంది, ఏం చదివినావు, చెప్పుకోవడానికి ఎంపీసీ లెక్కలు చెప్పడం చేస్తావు, బైపీసీ వైద్యం. వైద్యము. ఇంజనీరే, అది తప్ప ఇంకోటి లేదు. లా చేసిన లారీ చెప్తాడు. కానీ విద్య నేర్చుకుంటే అన్నిటితో సంబంధాలు ఉంటాయి. అన్ని సత్సంబాలు, అన్ని రకాల వ్యవహారాలు అన్నింటినీ విలువలతో కూడుకున్న విద్య నేర్చితే దాంతో సంస్కారం వస్తుంది, సమయపాలన వస్తుంది. అన్నిటికి మించి సమయపాలన. నలుగురిలో గుర్తింపు ఉంటుంది సార్. నేను నా వ్యక్తిగతంగా విలువలు ఉంటే గుర్తింపు వస్తుంది. కరెక్ట్. నేను నా ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా అడిగిన కాలేజీలో ఎక్కడంటే నవీన కాలేజ్ అని చెప్పినప్పుడు మాకు లభించిన గుర్తింపు వేరు. మా తోటి విద్యార్థులలో నవీన కాలేజ్ నుంచి వచ్చినారు అన్నప్పటికీ మాకు లభించిన గుర్తింపు నవీన అంటే తల కింద చేసిన నవీన. అదే నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది సార్, ఇదే పేరు మీరు ఎందుకు పెట్టారు అనేది మా బహుశా మేము అప్పట్లో అడిగే అర్హత లేక అడగలేదు సార్. నవీన అంటే నూతనం. అవును. నూతన శతాబ్దానికి నాందిగా పెట్టినది. 21వ శతాబ్దంలో మొదలుపెట్టిన తల కింద చేసిన వికట కవి. మాదిరి తల కింద చేసిన అదే ఉండాలి. లెఫ్ట్ నుంచి రైట్ చదివినా, రైట్ నుంచి కాలేజ్ లోగోలో కూడా పైన కూడా అదే విధంగా రాసి ఉండేది. ఎటు నుంచి ఎటు రాసిన అప్పట్లో అదే ఉండేది. సరస్వతి గారిలో బంధించి పెట్టింది. అవును అవును సార్. అవును. ఎందుకు రాసిన నవీన నవీన నవీన. అది మన ఎంబ్లెమ్ గా పైన ఉంటుండేది అప్పట్లో. కాలేజ్ ఎంబ్లెమ్ గా పైన ఉంటుండేది. నవీన అంటే కారణం అది. దాంతోపాటు నూతన. అందరూ ఎగ్జామ్స్ అప్పుడు వేరే స్కూల్లో పోయి ఆవర్తన పట్టికలు ఇచ్చేది. ఆవర్తన పట్టిక అంటే ఎలిమెంట్స్. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఎలిమెంట్స్ టేబుల్. అవును, ఎలిమెంట్స్ టేబుల్, పీరియాడిక్ టేబుల్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మన దాంట్లో ఏమని పెట్టారంటే నవీన ఆవర్తన పట్టిక. అది కాపీ కొడతానికి ఇంకెవ్వడు పెట్టుకోలేరు. కాలేజీ ఏ స్కూల్ 10th ఎగ్జామ్ ఇట్లా పోయి ఇస్తే అందరు క్యూ కట్టి వాళ్ళ హాల్ టికెట్లు వాళ్ళ డోర్లు అన్నీ రాసి ఇచ్చి తీసుకునేది. కారణం ఏంటంటే ఇది ప్రత్యేకంగా ఉంది. దాంట్లో అందరు కాపీ కొడతాను నవీన అని పెట్టుకోలేరు. నవీన అంటే మోడరేట్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏమంటారు? మోడరేట్. దాన్ని తెలుగులో తెలుగులో ట్రాన్స్ఫర్ చేసి నవీన అని పెట్టడం అని ఎవరు కాదది, నవీనకే తప్ప. అందుకనే ప్రత్యేకించి దాన్ని లైన్లో నిలబడి మిగతా ఇచ్చి ఇట్లా పడేసేది. మిగతా ఏదో తెచ్చి ఇచ్చినా తీసి పడేసేది. ఇది మాత్రం అందులో మ్యాథ్స్ గురించి ఐటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఇచ్చేది అవతల పట్టుకల. అట్లా నవీనకున్న గుర్తింపు. అందుకని ఇప్పుడు హాస్పిటల్ కూడా నవీననే. టేక్ ద వీడియో. మీ దగ్గర పనిచేసిన డాక్టర్ రాఘవేంద్ర కంటే మంజునాథ్ అంటే రాఘవేంద్ర మా బ్రదర్. రాఘవేంద్ర కంటే మంజునాథ్ ఇంకా సరే. ఇంకోటి ముఖ్యంగా అందరు చెప్పింది సార్, మా మిత్రులు మీకు అందరు కలిసి మీకు ధన్యవాదాలు చెప్పుకోండి సార్. ఎందుకంటే మేము రకరకాల ఆర్థిక పరిస్థితులు. నేను థ్యాంక్స్ సార్ రెండింటికి దూరం ఉంటాను. ఏదైనా తప్పి 10 గంటలకు వస్తామంటారు, సారీ రాలేకపోయినా 11 గంటలకు వచ్చి సార్. అది అందుకనే సార్
అయితే 10 గంటలకు రాలేకపోతున్నాం, ఫోన్ చేసి చెప్పాలి. నేను ఇంటికి కారణంగా రాలేకపోతున్నా, మీరు నాకు వెయిట్ చేసేవారు అంతే తప్ప సారీ చెప్పాల్సిన అవసరం తెచ్చుకోవద్దు. ఎవరికి వచ్చి సాయం చేసిండు, థ్యాంక్స్ అని 2 ముక్కలు చెప్పి తెచ్చుకోవడమా? అతను నాకు ఎలాంటి సాయం చేసిండు, అలాంటి సాయం నేను ఎప్పుడూ ఏమీ చేయగలను. దానికి శ్రీరాముడు ఆంజనేయుడిని, ఆంజనేయ నువ్వు నాకు తీసి సాయం నేను థ్యాంక్స్ చెప్పా, థ్యాంక్స్ చెప్పి వదిలించుకుంటే ఎట్లా? కానీ నీకు నేను ఇలాంటి సాయం మళ్ళీ నేను చేయలేను. ఎందుకో నా భార్య పోతే వెతికి తెచ్చి ఫలాని దగ్గర ఉందని చెప్పావు నువ్వు, నీకు భార్య లేదు, నీ భార్య పోదు, నేను వెతికి తెచ్చే పని అన్నాడు. కరెక్టే. అందుకని నీకు నేను థ్యాంక్స్ చెప్పకుండా ప్రతిఫలం ఏమి చేయాలి. అందుకనే నిన్ను నాలో ఆలింగనం చేసుకుంటున్నా అని కాళ్ళు మొక్కపోతే లేపి నీ కాళ్ళు కాదు మొక్కేది అక్కడ కాదు, ఇక్కడ ఆలింగనం చేసుకొని నా శరీరంలో ఇండించుకుంటాను నేను. అది ఆంజనేయుడికున్న ఆయన చేసిన పనికి. ఆంజనేయుడు అంటే జీవితంలో ఎప్పుడూ ఆయన నా కొరకు ఇది చేసుకుంటున్నా అనేది లేదు. ఏది చేసినా ఎవరి కొరకు అంతే తప్ప ఆయన కొరకు ఏది లేదు. ఆయన పెళ్లి చేసుకుంది, ఆంజనేయుడు పెళ్లి చేసుకున్నా భార్య పేరు తెలియదు కానీ బాబు పేరు మాత్రం మత్స్యవల్లభుడు కాదు, మత్స్యవల్లభుడు అని. అది చెమటతో చెమట మిగితే చేప కూర్చుంది, అది లెక్క. ఆయన భార్య పేరు సులక్షణ. ఆమె నాకు భర్తగా ఏ శారీరక సంబంధం లేకుండా ఉండే వ్యక్తితో పెళ్లి కావాలి అని ఆమె. ఈయన కూడా అదే కోరుతాడు. అలాగైతే ఏదన్నా చేస్తే దంపతులు కలిసి చేయాలంటారు. అటువంటి అప్పుడు నా పక్కన ఉంటాడు. ఓకే, ఏదైనా దైవ కార్యంలో మాత్రమే తప్పించి ఒకరిని ఆశీర్వదించాలి, భార్య భర్తలు ఆశీర్వదిస్తే వాళ్ళకి సంతోషం. సో వీళ్ళ అలాంటి వ్రతం చేయాలి, భార్య భర్త హోమం చేయాలి. అలాంటి దగ్గరనే నువ్వు నేను కలుస్తున్నావు. లేనప్పుడు శారీరక అట్లా తప్ప అది కూడా ఆయన కొరకు కాదు. అవును, అది కూడా ఆయన కొరకే. ఆయన కోరింది కనుక నాకు అలాంటి భర్త కావాలి అంటే సరే ఆయన కొరకు. సరే, అలానే మా అందరి తరఫున అందరూ ధన్యవాదాలు తెలుపుకున్నారు సార్. మేము రకరకాల ఆర్థిక పరిస్థితుల నుంచి ఉండే సార్. ధన్యవాదాలే నాకు వద్దంటున్నా. ధన్యవాదాలు ఏ రీతి సార్, మేము కూడా మిమ్మల్ని ఆలోచన ధన్యవాదాలు ఏ రీతి అంటే మేము నవీనులు చదివి ఇంత ఎదిగినాము, అది ధన్యవాదాలు చెప్పినట్టు. అవకాశం ఇక్కడ వచ్చింది. నవీనులో చదివి ఇంత ఎదిగినాము అని చెప్తే నాకు ధన్యవాదాలు చెప్పినట్టు. అయితే మా కన్సర్న్ ఏంటంటే అప్పుడు మేము రకరకాల ఆర్థిక పరిస్థితులు ఉండే సార్. మీరు ఏ రోజు కూడా మమ్మల్ని ఇది అంత వేరే వాళ్ళగా అంత కట్టండి ఇంత కట్టండి అనుకుంటా మేము ఏదైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటామో మీరు యాక్సెప్ట్ చేసారు కదా సార్. అట్లా చాలా మంది ఉన్నారు. మొన్న మేము మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు వ్యక్తపరిచారు సార్. అది కూడా సార్ మీకు పాఠాలు చెప్పే పంతులకు సార్ కడుపు ఉంది, భార్య పిల్లలు వాళ్ళు పొట్ట గడవాలి కనుక అదే సార్ అది తీసుకోవడం తప్ప అదే సార్ మీకు పాఠాలు చెప్పినాను కాదు. అదే సార్ అది ఇచ్చింది వాళ్ళకు కూడా కడుపు ఉంది, భార్య పిల్లలు ఉంది కనుక అది ఇవ్వడం. అదే సార్ ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు సార్. అందరి కన్సర్న్ అదే సార్. ఏ రోజు మనకి ఇబ్బంది పెట్టలేదు, మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు. మాకు కూడా అందుకని మేము సార్ కలిసినప్పుడు ప్రత్యేకంగా తెలియపరచండి సార్. కానీ అందరు వినది మా తల్లిదండ్రులు కూడా సార్. తల్లిదండ్రుల తరఫున కూడా ఆనాటి మా ఆర్థిక స్థితిగతులను మంచి చెడులను మీరు దూరదృష్టితో అర్థం చేసుకొని మీరు వాళ్ళకి వెన్నుదన్నుగా నిలిచినారు. ఆనాటి మా వయసు మాకు అర్థం కాని వయసు డబ్బులు మా తల్లిదండ్రులు మరీ చెప్పి దూరాలోచన ఉండాలి. కానీ దూరాలోచన ఉండాలి. దురాలోచన అయితే సార్ మీరు 2020 టైంలో ఎగ్జాక్ట్లీ December 29 ఆ టైంలో డాడీకి స్ట్రోక్ వచ్చింది.
సో ఇమీడియట్లీ నాకు ఎక్కడ పోవాలో అర్థం కాక నవీనాకే తీసుకొచ్చాను. నవీనాకి తీసుకొస్తే డాక్టర్స్ ఈసీజీ 2D తీసి ఇమీడియట్గా గ్లోబల్కి రిఫర్ చేశారు. సో నాకు ఆ టైంలో ఎట్లా అంటే కాల్ చేసి రావట్లేదు, మా నాన్న. సో నేను దూరం కూడా ఉంటాను. ఇంకా ఏం ఆలోచన, అరే నవీన హాస్పిటల్ ఉంది కదా అనే ఐడియా, ఎందుకంటే రెగ్యులర్గా తిరుగుతూ ఉంటా కాబట్టి. ఎట్లా బ్రదర్? మా సిస్టర్ వాళ్ళ, మా కజిన్ సిస్టర్ వాళ్ళ అయితే సార్ మీరు ఇప్పుడు ఆ రోజు మేము అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేసి మేము అక్కడ గ్యాదర్ అవుతున్నాం కదా, వాళ్ళందరికీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీ ఏదైనా సందేశం ఏదైనా వాళ్ళు కూడా ఆనందిస్తారు. చెప్పేది ఒకటే, మేము నవీన చదివి ఇంత ఎదిగినాము అంటే చాలా ఎక్కువ నా కృతజ్ఞతలు చెప్పాల్సిన అక్కర్లేదు. ఇంత ఎదిగినాము, నవీన విద్యార్థులను ఇంత ఎదిగినాము అంటే చాలా. మీరు మంచిగా ఉండాలి. మరెందరికో మీ సహాయ సహకారాలు మాకు అందించినట్టు ఇంకెంతమందికి అందించాలని మనస్ఫూర్తిగా. అని చూస్తే ప్రతిదీ కూడా అంటే అటు విద్య అటు వైద్యం అంటే ఈ రెండు మెయిన్ కావాల్సింది, ఈ రెండు రంగాల్లో ఉన్నారు సార్. 20 సంవత్సరాల ముందు మిమ్మల్ని మేము ఎంత గంభీరంగా చూసినామో అంతే గంభీరంగా మాకు తెలిసిన ఆ వయసులో మేము ఒక వయసులో ఉన్నప్పుడు మీరు పంచకట్టులో అలా వచ్చి ఇట్లా గంభీరం, ఆ ఉందాతనం అనేది అంటే మాకు ఒక సింగం లాగా కనిపించాము. రూములు ఉన్నారంటే మేము ఇట్లా లంచ్ దగ్గర నుంచి ఆ రూమ్ లో మీరు ఇట్లా కూర్చుంటే మేము ఎంట్రన్స్ లో ఎటు నుంచి వచ్చినా ఏ సైడ్ నుంచి వచ్చినా మీరు కనపడేవారు. ఎలా జరిగిపోయినా ఇలా ఇలా పక్క నుంచి ఇట్లా వెళ్తూ. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 సంవత్సరాలు సార్ చాలా మందిని చూసాము. అంటే బయట కానీ సినీ ఫీల్డ్ లో కానీ చాలా మంది చూసాం, కానీ మీ హుందాతనం మాత్రము మాకు ఎక్కడా కనిపించదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ హుందాతనం, మీ ఆ పంచకట్టు, మీరు ఆ కీ ఇట్లా పట్టుకొని ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పట్టుకొని నడిచొస్తున్న అది అనేది ఇప్పటికీ మిమ్మల్ని చూస్తే అదే కనిపిస్తుంది మాకు. నాకు డబ్బు లేదు కాబట్టి ఏ డబ్బులు లేవు, అందుకనే డబ్బు నాకు ఒకటే రాదు. వాస్తవం చెప్పిన యథార్థం. డబ్బు ఉంటే ఈరోజు ₹1,00,000 రావాలి, రాగానే అది చూడగానే కడుపు నుంచి తినలేదు, రాలే టెన్షన్తో తినలేదు. చిన్న మాట అదా, మీరు డబ్బు జబ్బు లేదన్నారు కాబట్టి మాలాంటి వాళ్ళము మా అమ్మ నాయన కడుపు కట్టుకొని మీ దగ్గర పంపిస్తే ఆ డబ్బులు మీరు తీసుకోలేదు కాబట్టి మేము ఇలా చదువుకోగలిగాం. ఆనాటి పరిస్థితుల్లో డబ్బు ఎంత కావాలి అంతే, చెప్పంత, ఎంతైనా చెప్పంత. కొందరికి ఏమనిపించచ్చు, డబ్బుని చెప్పుతో కంపేర్ చేస్తున్నా అనిపించచ్చు. చెప్పుని తొడిగితే కొద్దిగా ఎంత టైట్ ఉన్నా తొడగలేదు, లూజ్ ఉన్నా తొడగలేదు. ఎంత అవసరం అంతే ఉండాలి. మన అవసరాన్ని కల్పితే చాలు. రేపు ఎట్లా అంటే రేపటి అవసరానికి రేపొచ్చు చాలు. రేపెట్లా నా పిల్లలకి ఎట్లా, పిల్లలకి ఎట్లా అని కంటే రేపటికి ఎట్లా అంటే రేపటికి ఏదో విధంగా వస్తే చాలు. చెప్పంత అనేది అర్థమైందంటే అర్థమైంది సార్. కానీ లైఫ్ లో ఫస్ట్ టైం మీరు డబ్బుని చెప్తూ ఎవరు పోల్చరు, అది ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. పోలిక కాకపోయినా ఆ పోలిక వెనుక దాగి ఉన్న నిగూఢ అర్థం అది. ఒక చెప్పు ఒకరికి వస్తుందా? ఇది నువ్వు డైరెక్ట్ గా చెప్పు. ఎంత కావాలో అంత అవసరం. నీ డబ్బు నీకు అవసరం లేదు, నీ డబ్బు నీకు అవసరం లేదు. ఒకరికి 4 పిల్లలు, ఆ పిల్లల తగ్గట్టు కావాలి. ఒకరికి ఒకటే పిల్లగాడు, ఒకరి ఆయన తగ్గట్టు కావాలి. ఎట్లా ఈ చెప్తున్న కంపారిజన్కి వివరణ మీరు ఏ రోజు కూడా మమ్మల్ని ఇది మమ్మల్ని మేము ఏదైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటామో మీరు యాక్సెప్ట్ చేసారు కదా సార్. అట్లా చాలా మంది ఉన్నారు. మనం మేము మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు వ్యక్తపరిచారు సార్. కవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో.
పెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.